ఏర్పాటు చేసిన అభ్యర్థుల వారు చంద్రశేఖర్ గారు మరియు అందరూ చేసి ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు చెప్తూ మా యొక్క కులసారి మరొక్కసారి నమస్కారం చెప్తూ ఇలా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా నరేంద్ర మోడీ గారికి అలీగా దైవమని నాకు పాటించాల్సిన అవసరం. ఎందుకంటే వారు ప్రధానంగా అట్టడి వర్గాలని ఎలా పైకి ఒక ఆశయంతో ఎంతోమంది విధాలు ఉంటారు అన్ని పార్టీలలో. కానీ అట్టడి వర్గాలు గుర్తించినట్లని మానవ నుంచి రాజ్యసభ పంపి ఒక వేదాలను దేశాన్ని పొందలేకపోతుందో అతనికి స్థానం కల్పించాలని చెప్పి ఆ మోడీ గారు నిర్ణయిస్తున్నందుకు వారికి నల్గొండ జిల్లా ముందు అధ్యక్షులు రాజు వెంకట సార్ రెడ్డి పాలన తెలియజేస్తున్నాం. అయితే దేశంలో ఈ ప్రజల బీసీలు అట్టడి వర్గాలు అని చెప్పి అగ్రవర్గాలు దోసుకోవడే తప్ప అగౌరవించడం ఇవ్వలేదు. మరి ఆ మహానుభావుడికి కలియుగ దైవశుడు ప్రధానమంత్రి పదవి వల్ల ఈ దేశ రక్షణ, హిందూ సమాజ రక్షణ, బీసీల యొక్క భావన చేసినటువంటి వ్యక్తి బీసీలకి అవసరం అని చెప్పి కులగంగా చేపట్టడం అనేది మనందరి భాగ్యం. అందుకు మనందరూ కూడా మోడీ గారికి మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా నుంచి ముక్త కంటతో ధన్యవాదాలు చెప్పాలి. పోతే ఏ పార్టీ వచ్చినా అగ్రవర్ణాలు వాళ్ళ అనుగుణంగానే రాజ్యాన్ని మార్చుకుంటారు. పేరు తూర్పుమారిన మోడీ ఎక్కడ చెప్పుకోవడానికి సందర్భంగా పట్టాలు చేయరు. 318% నివాసంలో ఉంటే 11% చూపించి పట్టేలు మన దగ్గర 3 పట్టేలు అక్కడ హాకు ఇక్కడ తెలంగాణ మేమంతా ఒకే మమ్మల్ని కాదని 11% చూపించి మమ్మల్ని లాస్ట్లో పెట్టారు. ఇదేంటంటే అదే అంతే దేశం చేయమన్నారు. ఆ కొంత కనిపిస్తుంది అంతే తప్ప ఏ దాన్ని కూడా లాభం జరిగే ప్రక్రియ ఈ ప్రభుత్వం చేయబట్టలేదు. అందుకే అనగాకి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే ఏదేమైనా భారతదేశం అట్టంలో వర్గాల ప్రతినిధిగా మీరు సభలో పార్లమెంట్లో ప్రధానమంత్రి గారికి దగ్గర నుండి ఈ అట్టంలో వర్గాల అవసరాలను ఆయన దృష్టి తీసుకుపోయి ఇంకా ముందు కావాల్సినటువంటి సహాయ సహకారం అందించాలని మరి మీరే కలగండి. ఆయన ఈ దేశంలో హిందూ అని ప్రధాన ఈనాడు కూర్చోకూడదు. 2 అట్టడి వర్గాలను పైకి తపన దేశ రక్షణ నిన్న మన దగ్గర మన రక్షణ వస్తూ మనల్ని ఎన్నుకోవచ్చిన ముస్లింలని ఒక్క మాట కట్టడి చేసింది. దానికి చిరువలు అందరూ అది తప్పు, అది మాట్లాడుకుని నిలబెట్టి మనందరూ నిందించాల్సి అందరి కోరుకుంటూ ఇది రాజకీయ వ్యక్తి కాదు. ఎందుకంటే నేను ఎమర్జెన్సీలో జైలుపైన ఆర్ఎస్ఎస్ జీవితాలనుండి లక్షణ విలేజ్ చంద్రశేఖర్ మరి రామన్న జన్నయ్య అందరూ మా గురుగారు సాంబుగారు అందరూ వివరాలు పోతూ బయటపోయి మా పిల్లలు ఇవాళ అభివృద్ధి చెంది ఈ పార్టీ కోసం చేస్తారు. వాళ్ళందరూ కూడా ముందు సక్సెస్ నల్గొండ జిల్లాని కార్యక్రమంగా మార్చాలని ఆశిస్తూ తెలుస్తుంది.